బండలు ఎత్తింది లేదు, లేకపోతే బుట్టలకు ఏం మోసిందేం లేదు. రైట్. ప్రసాద్ గారు బీజేపీ పైన కూడా ఆమె విమర్శలు చేసింది. ఏంటి అసలు నేను బీజేపీ పైన ఈ స్థాయిలో పోరాటం చేశాను డే 1 నుంచి కూడా, ఎంపీ అయినప్పటి నుంచో, కానీ ఈరోజు నన్ను జైల్లో పెట్టారు అనే విధంగా ఆమె కామెంట్ చేసి బీజేపీతో బీఆర్ఎస్ ములాఖాత్ అయింది అనే విధంగా నిన్న సభలో మాట్లాడింది. ఏంటి ఓవరాల్గా కవిత కామెంట్స్ను ఎట్లా చూస్తుంది బీజేపీ? రాజేష్ గారు, మీకు డిబేట్ లో ఉన్నటువంటి వెంకట సామన్నకు, మల్లయ్య యాదవ్ గారికి నమస్కారం. నమస్తే. అట్లనే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే. చెప్పండి. కవిత మాట్లాడినటువంటి మాటల్ని భారతీయ జనతా పార్టీ పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు. కవిత వేరే పార్టీ పెట్టుకుంటా అన్నది అది ఆమె ఇష్టం. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, అందులో ఇబ్బందులు ఏం లేదు. కవిత కూడా పార్టీ పెట్టుకోవచ్చు. దాన్ని భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ పెడతా అనడానికి కూడా స్వాగతిస్తాం. తర్వాత ఏ ప్రాంతీయ పార్టీలోనైనా సరే మీరు చూసుకుంటే మన బీహార్ కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్ కానీ ఇట్లా నువ్వు ఏ ప్రాంతీయ పార్టీల పరిస్థితి చూసుకున్నా, కర్ణాటకలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ప్రాంతీయ పార్టీలో కుటుంబ వ్యక్తుల మధ్యన ఆధిపత్య పోరాటం అన్నది జరగడం కామన్, సహజం. అది ప్రతి దగ్గర జరుగుతూ ఉన్నది, ఇక్కడ కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆమె ఆస్తుల పంచాయతీ కాదు అని చెప్పింది కానీ అధికారం పంచాయతీ కాదు, పదవుల పంచాయతీ కాదు అని చెప్పలేదు. ఆస్తుల పంచాయతీ కాదు అని చెప్పింది. మేబీ ఆస్తుల పంచాయతీ కాకపోయినప్పటికీ అధికారం పంచాయతీ, పదవుల పంచాయతీ అనేది స్పష్టంగా అర్థమైతా ఉన్నది. ఆమె ఆత్మగౌరవం దెబ్బతిన్నది అంటే ఎక్కడ దెబ్బతిన్నది, ఎందుకు దెబ్బతిన్నది ఆత్మగౌరవం అంటే? ఆత్మగౌరవం కేటీఆర్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం ద్వారా దెబ్బతిన్నదా? ఆత్మగౌరవం హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా దెబ్బతిన్నదా? ఆత్మగౌరవం వాళ్ళిద్దరిని వాళ్ళ నాయన పిలిచి కూర్చుండబెట్టుకొని పార్టీ వ్యవహారాలు మాట్లాడుతుండడం వల్ల దెబ్బతిన్నదా? ఎక్కడ దెబ్బతిన్నది ఆమె ఆత్మగౌరవం? ఎందుకని దెబ్బతిన్నది ఆమె ఆత్మగౌరవము? ఇవి మాట్లాడాల్సినటువంటి అంశం. స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మనం స్పష్టంగా అర్థం చేసుకున్నది ఏంటంటే ఇక్కడ ఒకటైతే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బయటకు వస్తుంది లేకపోతే కవిత రాజీనామా చేస్తుంది అనేటువంటి విషయాలు వచ్చినాయో అప్పుడు కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, కేసీఆర్ గాని మాట్లాడాలి. పార్టీలో ఉండే ఇతర వ్యక్తులతో మాట్లాడిపించిండ్రు. ఒకటి. నిన్న ఆమెకు మైక్ ఇచ్చిండ్రు లేకపోతే ఇంకెవరున్నారు. ఎందుకంటే మైక్ ఇవ్వడం నేను పెద్దగా తప్పుపట్టట్లేదు. ఎందుకంటే ఆమె నేను రాజీనామా చేసినా, రాజీనామాను మీరు ఆమోదించలేదు, మరోసారి నేను రాజీనామా సమర్పిస్తున్నా కాబట్టి చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటే ఏదో ఆయన చైర్మన్, మండలి చైర్మన్ గారు అవకాశం ఇచ్చే ఉంటారు. దాన్ని పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండో అంశం రాజేష్ గారు, ఇక్కడ మనం బాగా వినాల్సింది, కవిత ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అసలు ఆత్మగౌరవం ఎక్కడుందండి? ఆత్మగౌరవం పదే పదే మాట్లాడుతున్నటువంటి కవిత లిక్కర్ వ్యాపారం చేసినప్పుడు ఆత్మగౌరవం గుర్తు రాలేదా? అంటే లిక్కర్ వ్యాపారాన్ని మొత్తం జాతీయ స్థాయిలో చేయాలనేటువంటి ఒక పట్టుదలతోటి ఆమె ఢిల్లీలో పోయి కూర్చొని కేజ్రీవాల్ తో మాట్లాడుకొని ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులతో మాట్లాడి వ్యాపారానికి బాటలు వేసుకున్నప్పుడు ఆత్మగౌరవం గుర్తు రాలేదా? ఎక్కడ ఎంతో మంది మహిళలకు టికెట్లు ఇవ్వకుండా టీఆర్ఎస్ నుంచి మెడలు బట్టి బయటకు నెట్టేస్తుంటే అప్పుడు మాట్లాడలేదేమి ఎవరి గురించి? ఎంతో మంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కళ్ళెం బట్టి నీళ్లు పెట్టుకొని మేము ఇంత ఉద్యమకారులం అయింటే మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి బయటకు వచ్చి గోడుకోడు నేడుస్తుంటే అప్పుడు మాట్లాడలేదేమో వాళ్ళ గురించి, ఎవరి గురించి? ఇప్పుడు మాట్లాడుతుంది అంటే అర్థం ఏంటంటే పార్టీలో అంతర్గతంగా ఏదైతే లంచ్ టేబుల్ మీటింగ్ అంటాం మనం, ఈ లంచ్ టేబుల్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? కేటీఆర్ గారి, మన కేసీఆర్ గారి ఇంట్లో జరుగుతుంది. కేసీఆర్ గారి ఇంట్లో లంచ్ టేబుల్ మీటింగ్ మీద కవిత, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కూర్చొని నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో ఆ మీటింగ్ కు కవితకు ఆహ్వానం అందడం లేదు. ఓకే. అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియడం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే బయటకు వచ్చిందేమో నాకు అనిపిస్తుంది. ఒకటి. రెండో అంశం రాజేష్ గారు బాగా గమనించాలి. ఇంటర్నల్ పాలిటిక్స్ ఏ ప్రాంతీయ పార్టీలో అయినా కూడా ఇంటర్నల్ పాలిటిక్స్ లో మనం ఎవరినైనా చూసుకున్నా, లల్లూ ప్రసాద్ యాదవ్ చూసుకున్నా, ములాయం సింగ్ యాదవ్ గారిని చూసుకున్నా, లేకపోతే కర్ణాటకలో కనిమొళి వ్యవహారం చూసినా, ఈ రకంగా మీరు అనేక పార్టీ, ఈవెన్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం చూసుకున్నా, ఏవైనా కూడా ఇంటర్నల్ గా ఉండబడేటువంటి ప్రాంతీయ పార్టీలలో రాజకీయ ఆధిపత్యం కోసం జరిగినటువంటి అనేక పోరాటాలు, ఆ పోరాటాలలో అధికారం ఆ కుటుంబంలో ఉండే. ఇందాక మన వెంకట సాగర్ గారు అట్నే మల్లయ్య యాదవ్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, కవితకి ఎందుకు పేరు వచ్చింది అంటే కేసీఆర్ గారి కూతురు కాబట్టి. అవును.
మరి ఇప్పుడు పదవి ఎవరికి వస్తుంది? కేటీఆర్ గారికి ఎందుకని ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు? పార్టీలో బాగా కష్టపడి పనిచేసి చెమటోడ్చి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చింది, లేకపోతే నడిపిస్తున్నాను కాదు, కేవలం కేసీఆర్ గారి కొడుకు కాబట్టి. హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకముందు మంత్రి పదవి ఎందుకు ఇచ్చిండ్రు? పార్టీని భుజాల మీద మోస్తుందని చెప్పి కాదు. చాలా మంది ఉద్యమకారులు వెంకట సామన్న లాంటి వాళ్ళు ఆస్తులు ఉద్యోగాలు కూడా కొట్టుకొని పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరూ కాకుండా ఎందుకు ఇచ్చారు అంటే కేసీఆర్ గారు అల్లుడు కాబట్టి. కాబట్టి ఆ టిఆర్ఎస్ పార్టీలో జరిగేది కేవలం కేసీఆర్ గారు చుట్టూ ఉండేటువంటి వంది మాగద జనం. వీళ్ళతోనే గతంలో ఒకమైన రెహమాన్ అనుకుంటా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే కేసీఆర్ బిర్యానీ పెట్టింది కాబట్టి. ఉద్యమం బాగా చేసిండు, విస్తృతంగా ఉద్యమం చేసి జనాలను కూడగట్టిండని కాదు. అక్కడ చుట్టూ రాజకీయం అంతా కూడా కేసీఆర్ చుట్టూ ఆయనకు సేవలు చేసేటువంటి వ్యక్తులు, లేకపోతే ఒక ఆయనకు రాజ్యసభ ఇచ్చారు, కేసీఆర్ కు మందులు ఇస్తుంది కాబట్టి. లేదా కాంగ్రెస్ వాళ్ళు అయితే మందు పోస్తుంది కాబట్టి అంటారు, కానీ మేము ఆ మాట అనట్లేదు. మందులు ఇస్తుంది కాబట్టి ఆయనకు రాజ్యసభ ఇచ్చిన ఆయన ఓపెన్ గా చెప్పుకున్నాడు. కాబట్టి ఇట్లాంటి వ్యవహారం అంతా కూడా ప్రతి రాజకీయ పార్టీలో కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలో కుటుంబ రాజకీయమే ఉంటది. ఈ కుటుంబ రాజకీయం కుటుంబాలలో ఆమె ఆస్తి కోసం కాదని చెప్పినప్పటికీ అధికారం కోసము, తనని కాదని తన అన్నకు మంత్రి పదవి ఇచ్చిందనో, లేకపోతే తనని కాదని బావకు పెద్దపీట వేస్తుండని చెప్పో, లేకపోతే తనకు ఇంకా అవును కాదు కపర్బసాయి. ఇప్పుడు తనను కాదంటే ఇప్పుడు ఆమెకు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మొదటిసారి అధికారం ఉన్నప్పుడు ఆమె ఎంపీ అయ్యింది, సెకండ్ టైం ఆమె ఓడిపోయింది, టికెట్ ఇచ్చారు, అయినా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ తక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ ఆమెకు? నేను అదే చెప్తా ఉన్నా, ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంది. ఇలా కేసీఆర్ గారి తర్వాత ముఖ్యమంత్రి ఎవరైతారంటే కేటీఆర్ గారు అవుతారని చెప్పి చాలా మంది చెప్పి మంత్రులే అన్నారు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అని చెప్పి. తర్వాత కేటీఆర్ తర్వాత స్థానం మళ్ళీ హరీష్ కో లేకపోతే ఇంకా ఆ కుటుంబంలో ఉండే ఇంకో వ్యక్తి ఆ స్థానాన్ని ఆక్రమించి కూర్చొని ఉన్నాడు. అంటే ఈమె చూస్తే ఓ 25 ఏళ్లకో 30 ఏళ్ల దాకా కూడా ఆ సీఎం కుర్చీ దాకా పోయేటువంటి అవకాశాలు టిఆర్ఎస్ పార్టీలో ఆమె కనబడతలేవు. పార్టీ అధికారంలో అధ్యక్ష పదవి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఆమె కనబడతలేవు. సుదూర ప్రాంతంలో ఇవి లేవు కాబట్టి ఇంటర్నల్ గా హరీష్ అన్న పక్కకి తప్పించేస్తే, ఆయన అల్లుడు కాబట్టి ఆయన పక్కకు తప్పించేస్తే, కేటీఆర్ పక్కకు తప్పించేస్తే ఆ కుర్చీలో కూర్చోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఆమెకు ఉండుండొచ్చు. ఇవన్నీ అంటే ప్రాంతీయ పార్టీలలో, ఈ కుటుంబ పార్టీలలో ఇవన్నీ ఉండేటువంటి వ్యవహారాలే. గతంలో చాలా చూసినాం, అందులో ఇది ఒకటి. కాబట్టి ఈ కవిత చెప్పిన వాటన్నింటినీ మనం ఒకసారి పరిగణలోకి తీసుకోకపోయినా ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, కవిత అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు చేస్తా ఉన్నది. ఆమె ఇంటర్నల్ గా ఉండి టిఆర్ఎస్ చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని బయట పెడతా ఉన్నది. ఈ అవినీతి పైన అన్నింటి మీద కూడా కవిత ఇచ్చినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఒక విచారణను చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి నిజంగానే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది కదా, రాగానే ఆయన జైల్లో పెడతా, పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, అక్కడనే వస్తా అని చెప్పినాడు. మొన్నేమన్నాడు, ఆయనకు ఫామ్ హౌస్ జైలు అయిపోయింది, అందులో నుంచి వెళ్తలేడు కదా, ఇంకా జైలు ఎందుకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది. కనీసం మరి ముఖ్యమంత్రి గారి ఈ విషయంలోనే ఆలోచన చేసి ఈ కవిత చెప్పినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అనేక అంశాలని పరిగణలోకి తీసుకొని ఒక విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను కోరుతాం. కాదు ఒకటి ప్రసాద్ గారు, ఒక పాయింట్ ఇక్కడ అంటే ఈ కవిత మాట్లాడుతూ పదే మాట్లాడింది బీఆర్ఎస్ తోటి, బీజేపీతో బీఆర్ఎస్ ములాఖాత్ అయింది, రేపు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు కలిసి వెళ్తారు అనేది. ఇందులో వాస్తవం ఉందా మాట్లాడిన మాటల్లో? ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడింది కూడా ఈ రోజు ఈమె మాట్లాడింది. ఒకటి బీఆర్ఎస్ తో బీజేపీ ములాఖాత్ అయింది అంటే మరి మేము కవిత లోపలేకపోదు కదా. అప్పుడు బాధ ఏంటంటే ఎక్కడైనా బీఆర్ఎస్ బీజేపీ ములాఖాత్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. మేము స్పష్టంగా ఒంటరిగా జనాల్లోకి పోవడానికి భారతీయ జనతా పార్టీ సంసిద్ధంగా ఉంది. ఇలా మాకు 8 మంది ఎంపీలు ఉన్నారండి, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు ప్రజలలో బలం ఉంది. మొన్న 1000 మంది సర్పంచులను గెలుచుకునేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఇప్పుడు మాకు ఎందుకు బీఆర్ఎస్ తో పని? బీఆర్ఎస్ మునిగిపోతున్నటువంటి పడవ, దానికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద పొక్కలతో వదిలిపెట్టేసిండ్రు. ఆ నావ మునిగిపోతుంది ఎప్పటికైనా, దానివల్ల ఉపయోగం లేదు. అందులో ఎక్కాలని మేము ఎందుకు అనుకుంటాం? మాకేం అవసరం? మేము ఈ రాబోయేటువంటి రోజుల్లో మేము అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం మా కార్యకర్తల బలంతో మా సొంత కాళ్ళపైన నిలబడేటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. అందుకని కవిత లాంటి వ్యక్తులు ఏదో మాట్లాడిన బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటే కాంగ్రెస్ కూడా అట్నే అంటది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ లోపాయకార ఒప్పందంతో బీఆర్ఎస్ నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి
బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్యన ఎదుగుతున్నటువంటి పార్టీ ఏదైతే ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఓకే, ఒకటి మల్లా యాదవ్ గారు, భారతీయ జనతా పార్టీ అయితే ప్లీజ్ క్రమక్రమంగా తగ్గుతున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు. ఎక్కడండి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో బీఆర్ఎస్ తో ప్లీజ్ ఒక నిమిషం మల్లయ్య గారు, వెంకటసారి ఒక నిమిషం మల్లయ్య గారు, ఒక పాయింట్ ఇక్కడ నిన్న కవిత మాట్లాడిన తర్వాత కేసీఆర్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఆయనకు దగ్గరగా ఉండే వ్యక్తులతోటి అనేది ఒకటి బాగా